కలుగునుగాక. మరి ఇక కోవిడ్-19 ఈ కరోనా వ్యాధి పరిస్థితిని బట్టి మరి ప్రపంచంలో, అదేవిధముగా మన భారతదేశంలో, మన రాష్ట్రంలో మరి దేవుని సంఘాలన్నీ కూడా మూయబడి ఉన్నాయి. కాబట్టి మరి ప్రతి కుటుంబము ఒక సంఘముగా దేవుని ఆరాధించాలి అనే ఆశతో మన యొక్క ఈస్ట్ గోదావరి సెనెట్ నాయకులు జాన్ మాణిక్యాలరావు గారు ఇచ్చిన ఆలోచనను బట్టి మరి సంఘాలలో ఉన్న ప్రతి విశ్వాసి కుటుంబం కూడా ఆరాధనలో పాల్గొనాలని ఆశతో ఇక యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఇక ఆరాధన కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని అనగా ఆరోహణం తర్వాతి మొదటి ఆదివారపు పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని మరి మన మధ్యలో ఉన్న రాత్రిపురం గురుమండల అధ్యక్షులు రెవరెండ్ శామ్యూల్ రాజు గారిని అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయాన్ని దయచేసినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారికి ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ కట్టుంగా ప్యారిస్ పక్షంగా, సెయింట్ థామస్ లూథరన్ చర్చ్ ఆత్రిపురం ప్యారిస్ పక్షంగా, లూథరన్ చర్చ్ లక్ష్మీ పోలవరం ప్యారిస్ పక్షంగా మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగలైన ప్రేమాస్వరూపైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ నామంలో ప్రారంభిస్తున్నటువంటి ఆరోహణము తరువాతి మొదటి ఆదివారపు పరిశుద్ధ ఆరాధన క్రమంతియు మీ నామమునకు మహిమకరముగాను, అటు రీతిగానే ఈ యూట్యూబ్ ద్వారా ఎందరైతే చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీ నామంలో ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభించింది మొదలుకొని ముగించే వరకు కేవలము మీ నామ మహిమాత్మై ఈ ఆరాధన క్రమాన్ని జరిగించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ ఆరాధన క్రమంలో ఎందరైతే పాల్గొంటూ ఉన్నారో వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 26వ కీర్తన రండి విచారించి పాడదము అనే కీర్తన పాడుకొని తదుపరి మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మీ పోలవరం ప్యారిస్ పాస్టర్ గారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ కటుంగా ప్యారిస్ యూత్ వారు ఈ యొక్క పాటను పాడి వినిపిస్తారు. Sa
పరిశుద్ధ ఆరాధన కార్యక్రమంలో కొనసాగించుకుంటున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దీనులము పాపులము మేము స్వభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మీ తెలియని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికే నీ జనత కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నచ్చజీవు పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానము నీ వాక్యము తగిన విధేయతను మాయను నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆరోహణము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. హల్లెలూయా. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెదకుదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు దాచుకము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును.
ఇంతటితో నేటి దినములకైన ప్రారంభ గీతము ముగించబడి ఉన్నది. తండ్రికి కుమారునికి సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయనదయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదల చియునికు మహినిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము.
దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించిక నికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచు నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తి గల నిత్యుడవైన దేవా, మా హృదయముల యందు ఎల్లప్పుడూ నీ ఎడల భక్తియుక్తమైన కోరికలను కలిగించు ప్రభావముతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయేక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. పరిశుద్ధ ఆరాధనలో మనందరినీ నడిపించినటువంటి లక్ష్మీ పోలవరం ప్యారిష్ పాస్టర్ గారు, పాస్టర్ ఎన్ రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు చదువుకుందాం. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్య భాగము పరిశుద్ధైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు రాపాక సూర్యరావు మాస్టర్ గారు ముందుకు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. తర్వాత మొదటి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి పత్రికా పాఠ్యభాగము 1వ పేతురు 4వ అధ్యాయము 7 నుండి అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. సనుపడకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నారాయణమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఎక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన నెల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన నెల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ
యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడదు. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త వాక్య భాగము చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 26వ వచనం నుంచి 16వ అధ్యాయము 4వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి కుమారి చిన్నం తేజస్విని ముందుకు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. ఆరోహణ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను రాసిన సువార్త పాఠ్యభాగము 15వ అధ్యాయము 26 నుంచి 16వ అధ్యాయము 4వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉంది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిద్దురు. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పెదనని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇంత పర్యాంతం. ఎంతటితో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అదేవిధంగా నిలబడి ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మీ పోలవరం గురుమండల అధ్యక్షులు పాస్టర్ ఎన్ రమేష్ గారు విశ్వాస ప్రమాణంలో నడిపిస్తారు. మనమందరము అలాగే నిలవబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన నిజ విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. పరిశుద్ధ వాక్య సందేశం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు రెవరెండ్ కె చిట్టుబాబాయ్ గారు. వారి వాక్య సందేశాన్ని అందించడానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 81వ కీర్తన భజన చేయుచు భక్త పాలక అనే కీర్తన పాడుకుందాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుత
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. యొక్క ప్రశస్తమైన సమయము అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా మరి నేడు దినము మన మధ్యలో ఉన్న మరి యాజక సమూహం అంతటికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా మరి యొక్క వాక్యాన్ని యొక్క ఆరాధనలో పాల్గొని వీక్షిస్తున్న విశ్వాసులకు, వారి యొక్క కుటుంబాలకు మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాం. మరి నేటి దినాన్న చదవబడిన వాక్య భాగము మరి పరిశుద్ధుడు యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయించున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. ప్రార్థించుకుందాం. దయగల దేవా, కృపగల రక్షక, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామములకు వందనాలు. నేను గడిచిన కాలమంతా నీ శ్రేష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నైనా నీ సన్నిధిలో, నైనా మా కుటుంబాలలో నేను స్తుతించటానికి, నేను ఆరాధించటానికి యోగ్యులుగా నైనా మాకు నీ కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నైనా ఇదిగో ఇంతవరకు ప్రభువా నేను స్తుతించాను, నేను ఆరాధించాను, నేను గణపరిచాను. అయినా నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నీ సహాయము, సహకారము, నీ సన్నిధి, ఆశీర్వాదము మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. నైనా ఇదిగో ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా యొక్క విశ్వాస జీవితములో మేము బలపడటానికి, నీ కృపలో ఎదగటానికి నీ సహాయం అనుగ్రహించమని ఇక ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మరి ఆరాధన తర్వాతి మొదటి ఆదివారపు మరి ఆరాధనలో మనమందరం కూడా పాల్గొన్నాం. అయితే మరి దానికన్నా ముందుగా అనగా మరి గడిచిన గురువారము 21వ తారీఖున ఆరోహణ దినము పండుగ అనేది జరిగింది. ఆరోహణ దినము పండుగ ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి ఆయనకి అప్పగించిన చిత్తమును ఆయన నెరవేర్చి తిరిగి సంతోషముతో తన తండ్రి యొద్దకు చేరిన దినము ఆరోహణ దినము. ఒకసారి మరి యొక్క మధ్య ఈ యొక్క సమయంలో మనం ఒకసారి దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏమిటి అనంటే, మరి ఈ యొక్క ఆరోహణ గురించి బైబిల్లో మరి చాలా చోట్ల రాయబడింది. మరి మార్కు శుభవార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు, అదేవిధంగా లూకా శుభవార్త 24వ అధ్యాయము 50-51వ వచనాలు, అదేవిధంగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9-11 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణము అయిన ఆ యొక్క సందర్భాన్ని మరి పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉంది. ప్రియ దేవుని సంగమా,
మరి ఆరోహణము అనే ఆ యొక్క రోజు యేసుక్రీస్తు ప్రభువానికి ఒక పర్వదినం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే, నిజంగా మరి కీర్తనకారుడు 46వ కీర్తన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క 46వ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సాధించిన విజయం గురించి, ఆయన సాధించిన విజయోత్సాహం గురించి ఆ కీర్తన అంతా కూడా లిఖింపబడి ఉంది. ఒకసారి మీరింటి దగ్గర ఒకసారి ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క కీర్తన 46వ కీర్తన ఒకసారి ధ్యానం చేయండి. దేవుడు చేసిన మహా అద్భుతమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి విధముగా ఆయన విజయోత్సాహాన్ని చూపించారో ఆ కీర్తనలో మనకి వ్రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి, ఈ భూమి మీదకి రావడానికి గల కారణము ఏమిటి అనంటే, మరి మన యొక్క ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ వారు ఈ యొక్క లోకములో మరి దేవాది దేవుడు మరి తన యొక్క స్వరూపమందు వారిని తయారు చేశాడు. ఆదామును మరి మట్టి తీసుకుని ఎలా తయారు చేశాడు అంటే దేవుని స్వరూపములో తయారు చేశాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన మళ్ళా ఎందుకు ఆరోహణం అవ్వాల్సి వచ్చింది అనే ఆలోచన మనం చేసినట్లయితే, మరి మన పితరులు మరి మొట్టమొదటి నరులు అని పిలువబడిన వారు మరి ఆదామును దేవుడు ఆయన యొక్క స్వరూపము చెప్పున, దేవుని యొక్క స్వరూపము చెప్పున ఆదామును తయారు చేశాడు. మరి ఆదాము అమ్మ చూడటానికి వారి యొక్క స్వరూపాలు ఎలా ఉన్నాయి అని అంటే దేవుని పోలి వారు ఉన్నారు. అయితే వారు త్వరగా పాపములోనికి వెళ్ళిపోయినట్లుగా, మరి సాతాను చేత శోధింపబడి వారి పాపము చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. అయితే తరువాత వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయినాయి అని అంటే, మరి చూడడానికి వారు ఎలా ఉన్నారంటే దేవుని స్వరూపమును కలిగి ఉన్నారు, కానీ వారి యొక్క స్వభావము సాతాను స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు. అందుకే చాలా ఈజీగా, చాలా త్వరగా దేవుని నుంచి వారు తొలగిపోయారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనుషులు దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు, కానీ ఆ యొక్క మనస్సు లేకపోతే ఆ స్వభావము ఎవరిని పోలి ఉంది అనంటే సాతానుని, అపవాదిని పోలి ఆ యొక్క స్వభావం ఉంది. అందుకే ఆ యొక్క అనాది సంకల్పంలో ఆ దేవాది దేవుడు ఇదిగో వీరి నుండి ఈ పాపమును తీసివేయాలి అని అంటే, ఈ పాపము ద్వారా వచ్చే శిక్ష నుండి వీళ్ళను బయటికి తీసుకురావడానికి, వీరిని రక్షించడానికి ఆ యొక్క అనాది సంకల్పము చెప్పున దేవుడే ఇదిగో వీరి నుంచి ఈ పాపమును తీసివేయాలి, ఈ పాపము మీద వీరికి జయమును కలుగు చేయాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారిని, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములోనికి మన కొరకు ఒక దాసుడిగా, ఒక రిక్తుడిగా ఈ లోకములోనికి ఆయన పంపించారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి మనం చూస్తున్న పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, మరి మార్కు శుభవార్త 16వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు అని అంటే, మరి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వము దగ్గర కూర్చున్నాడు అని వ్రాయబడి ఉంది. అటువంటి గొప్ప మహిమ గల ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనుషులమైన మన కొరకు, పాపులుగా ఉన్న మన కొరకు, మనల్ని రక్షించటానికి, తండ్రి చిత్తమును నెరవేర్చటానికి, ఆ తండ్రి మాట చొప్పున ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రిని విడిచిపెట్టి, ఆ యొక్క మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక మనుషుడుగా, ఒక రిక్తుడుగా, ఒక సేవకుడుగా ఈ లోకంలో మనం జీవించినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించారు. ఒక తల్లికి కొడుకుగా, ఒక తండ్రికి కొడుకుగా, మరి ఇహలోకములో వారికి సేవ చేస్తూ, మరి చివరి 3.5 సంవత్సరాలు రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు తండ్రి చిత్తము ప్రకారము
ఆయన సిలువకు అప్పగింపబడి, ఆయన హేళన పొంది, ఆయన క్రోడాగపలతో ఆయన భయంకరమైన మరణమును పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మరణము ద్వారా పాపులమైన మనలను మరి యొక్క శిక్ష నుండి మనల్ని తప్పించినట్లుగా, రక్షణలోనికి మనం నడిపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యాన్ని జరిగించారు. ఎందుకోసం అనంటే కేవలము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి మనల్ని ప్రేమించాడు కాబట్టి, తనకు ఇష్టమైన వారిగా మనల్ని చేసుకోవడానికి, తన బిడ్డలుగా మనం పిలువబడటానికి ఈ పాపము అనేది అడ్డుగా ఉంది కాబట్టి, ఆ పాపము నుండి మనల్ని విమోచించడానికి ఆ దేవాది దేవుడే కుమారుడుగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తము ద్వారా మనలందరినీ కూడా విమోచించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడడానికి యేసుక్రీస్తు ప్రభువును నియమించాడు. ప్రియులారా, తన యొక్క గొప్ప మహిమైశ్వర్యాన్ని ఆ పరలోక రాజ్యంలో విడిచిపెట్టి మానవులమైన మన కొరకు ఆయన లోకానికి వచ్చాడు. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోకములో ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన గెత్సేమనీ వనంలో ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు అడుగుతూ ఉండేవారు, అయ్యా ఇదిగో నువ్వు ఒంటరిగా ఉన్నావా అని వారు ప్రశ్న వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేవారు, నేను ఎప్పుడు కూడా ఒంటరిగా లేను, నాతో పాటు నా తండ్రి ఉన్నాడు. నేను ఎప్పుడు ఒంటరిగా లేను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు. నిజంగా ప్రియ దేవుని సంగమా, ఇది సందర్భము కాకపోయినా ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారిని మరి యూదులు కానీ ఇజ్రాయేలు కానీ ఎందుకు మరి అంగీకరించలేదు అనంటే ఒక కారణం మీకు తెలియజేస్తున్నాను. ఏమిటి అనంటే ప్రియులారా, మరి ఆ యూద మతము ప్రకారము, లేకపోతే ఇజ్రాయేల్లో ఆ గొప్ప వారందరూ కూడా దేవాది దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఏ విధముగా కొలిచేవారు, ఏ విధముగా ఆరాధించేవారు, ఎటువంటి భావన కలిగి ఉన్నారు అనంటే ఆ యొక్క సృష్టికర్త యెహోవా దేవుడు మా సృష్టికర్త, మా యజమాని కాబట్టి మేమందరము కూడా ఆయన దాసులము, ఆయన పనివారము అని వారు సంబోధిస్తూ ఉండేవారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. ఆయన మా యజమాని, మేము ఆయన పనివారము అనే భావముతో దేవుని ఆరాధించేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అనే మాట ఏమిటంటే, హి ఈజ్ మై ఫాదర్, ఆయన నా తండ్రి మాటలనే నీకు చెప్తున్నాను, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యూదా పెద్దలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యూదా పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారి మాటలను జీర్ణించుకోలేకపోయేవారు. ఏమిటి యేసు ఎలా మాట్లాడుతున్నాడు? యెహోవా దేవుడు మన యజమాని కదా, మనమందరం ఆయన దాసులం కదా, ఆయన పనివారము కదా. ఇదిగో యేసు ఏమంటున్నాడు అనంటే, నా తండ్రి అంటున్నాడేంటి? కాబట్టి ఇదిగో దేవుని ద్వారా వచ్చిన వాడు ఈయన కాదు, ఇతను మెస్సియ కాదు. ఎందుకు అనంటే మరి దేవాది దేవుణ్ణి, సృష్టికర్త, మరి సృజించిన దేవుణ్ణి, మన యజమానిని తండ్రి అని పిలుస్తున్నాడు, గౌరవం లేకుండా పిలుస్తున్నాడు. కాబట్టి ఇతను మెస్సే కాదు. నిజమే ప్రియులారా, అక్కడున్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోవడానికి ఒక కారణం. ఎందుకనంటే తండ్రి అని సంబోధించినందుకు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క నిజమును తెలియజేస్తున్నారు. అవును, నా తండ్రి నన్ను పంపించాడు, ఆయన మాటల్ని నేను మీతో చెప్తున్నాను. ఆయన, నేను, నా తండ్రి, నేను ఏకమై ఉన్నాము అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియులారా, మరి ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని మరి తండ్రి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మరణము పొందుతూ ఉన్నప్పుడు ఒక క్షణంలో యేసయ్య అంటున్నాడు, ఎలోయి ఎలోయి లామా సబక్తా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అనే మాట యేసుక్రీస్తు ప్రభు చాలా ఆక్రందనతో, ఆర్తధ్వనితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా,
మరి ఆయన మాట్లాడిన మాటలు అన్ని మాటలు కూడా చాలా సింపుల్గా ఆ బాధతో మాట్లాడాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క మాట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అనే మాట చాలా వేదనతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే ఆ సమయాన్న తన తండ్రి యేసుక్రీస్తు ప్రభు చెయ్యను విడిచాడు. అంతవరకు నా తండ్రి నేను కలిసే ఉన్నాను, నాతో పాటే నా తండ్రి, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అని చెప్పిన యేసయ్య ఈ మాటలో చూస్తూ ఉన్నప్పుడు ఆర్తదు, ఎలోయి ఎలోయి లామా సబక్తానీ, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు. ఎందుకు అనంటే ఆ దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి కుమారుడైనటువంటి యేసు ప్రభువుని ఆయన చేయి విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకొరకు అనంటే తన తండ్రి మాటను నెరవేర్చడానికి, తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, మరణమును జయించాడు, సమాధిని గెలిచాడు యేసయ్య. ఆ గెలిచిన తర్వాత ఆ సంతోషంతో యేసుక్రీస్తు ప్రభు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ 40 రోజులు ఈ భూమి మీదే అనేక మందికి ఆయన కనిపించారు. ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని తన తండ్రి అయిన దేవుడు మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు అని అంటే, మరి దేవుడు చనిపోవటం అనేది అసాధ్యం. కానీ ఎప్పుడైతే తండ్రి తన కుమారుని విడిచిపెట్టాడో యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ యొక్క మరణము అనేది సంప్రాప్తించింది. ఆ మరణము అనేది యేసు ప్రభు వారికి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని తన తండ్రి అయిన దేవుడు మహిమపరిచాడు, ఆయన తిరిగి లేచాడు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 40 దినాలు ఈ భూమి మీద ఉండి తనను వెంబడించిన శిష్యులను ఆయన కనపరిచాడు. ఎంత కనపరిచాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఏమిటి? యేసుక్రీస్తు ప్రభును అన్యాయముగా, అక్రమముగా, జాలి దయ లేకుండా చాలా భయంకరమైన మరణమును యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చారే, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని వారందరూ కృంగిపోయి ఆందోళనలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు వారి మధ్యలోనికి వచ్చి వారికి సమాధానము కలుగును గాక అనే సమాధానాన్ని వారికి అనుగ్రహించి వారికి పరిశుద్ధాత్మను ఊదినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంతేకాదు, ఇదిగో ఇక నుండి మీరు నాకు సాక్షులై ఉన్నారు. ఎందుకనంటే ఇదిగో నేను ఈ యొక్క మరణమును, ఈ సమాధిని గెలిచి లేచాను. కాబట్టి నా కొరకు సాక్షులు ఎవరు అనంటే మీరే. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయము, యేసుక్రీస్తు ప్రభు వారు మరి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన శిష్యులను గణపరచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన ప్రతి విశ్వాసికి కూడా ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కలుగు చేశాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని సమూహమా, ఆయన యొక్క మరి పునరుత్థాన ఆనందాన్ని క్రైస్తవుడిగా, విశ్వాసిగా నీవు అనుభవిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షిగా నీవు ఉన్నావా? ఇదిగో శిష్యులతో చెప్తున్నాడు, మీరే నాకు సాక్షులు. ఎందుకు అనంటే ఇదిగో నేను మరణమును గెలిచి నేను లేచాను, సమాధిని ఓడించాను. కాబట్టి మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు అని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో చెప్తున్న మాటలు మనం వింటున్నాం. మరి ఆయన వెంబడించిన వారిగా మరి నీవు, నేను ఆయనకి సాక్షులుగా ఉన్నామా ఒకసారి గమనించండి. అంతేకాదు, ఆయన యొక్క పునరుద్ధాన మరి ఆరాధనలో ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆయన తిరిగి తన తండ్రి దగ్గరికి చేరుతున్నారు. తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చోడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమవుతున్నారు. ఆరోహణం జరిగింది. ఆయన మార్కు శుభవార్త మరి 16, 19, 20 వచనాలు మనం చూసినప్పుడు ఆయన ఆరోహణమై
ఎక్కడ కూర్చున్నాడు అని అంటే తన తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. మంచిదే. ఎందుకంటే దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి అది ఒక సంతోషకరమైన గడియ. ఎందుకంటే మరలా తన తండ్రి దగ్గరికి చేరుతున్నానని గొప్ప ఆనందం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్న మాటలను నేటి దినాన మన యొక్క మొదటి ఆదివారపు పాఠ్యభాగాల్లో మనం చదువుకున్నాం. ఏమిటంటే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఇదిగో మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. యోహాను శుభవార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీ కొరకు నేను చదువుతున్నాను. వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాము దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. నిజమే ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించారో, సమాధిని గెలిచారో, సాతాను తల ఎప్పుడైతే చితకకొచ్చాడో వెంటనే సాతాను ఏమైపోయాడు అంటే సాతాను మరి ఒకలాంటి ఈర్ష్య ద్వేషానికి లోనైపోయాడు. ఇదిగో మనుషులందరినీ, మానవులందరినీ కూడా యేసు ప్రభు రక్షించాడు. వారందరి కొరకు రక్తాన్ని కార్చి వారందరినీ పవిత్రులుగా, వారందరినీ కుమార్తెలుగా చేసుకున్నాడు అని ఆ జరిగిన ఆ విషయాన్ని బట్టి మరి సాతాను చాలా క్రూరుడై, చాలా ద్వేషము కలిగి ఏమి చేయడం మొదలు పెట్టాడనంటే యేసుక్రీస్తు ప్రభు పిల్లలుగా పిలువబడుతున్న మనల్ని చంపడానికి కోరుకున్నాడు. ఎలా అంటే మన ద్వారా మనల్నే ఆయన చంపడానికి. ఎందుకంటే దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ఇక సాతాను ఏం చేస్తున్నాడనంటే మన యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేశాడు. మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసి దేవుని ప్రేమను, దేవుని యొక్క వాక్యమును వారికి తెలియకుండా వారిని ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు శత్రువులుగా తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఉదాహరణకి మనం చూస్తున్నప్పుడు మన కాలంలో ఉన్న మరి పౌలు అనబడిన సౌలు విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి ఆ వాక్యంలో రాయబడి ఉంది. నిజంగా మరి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు ఈ సౌలుకి మరి ఆ పని చేయడం ఎలా ఉందని అంటే అక్కడ రాయబడి ఉంది, తనకు ప్రాణాధారముగా ఉండటండి. అయ్యి బాబు, నా జీవితమే దీని కొరకు. ఇజ్రాయేలీలు, యూదులు అందరూ చేయవలసిన పని ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఆయనకు బలులు అర్పించాలి. ఆయన సన్నిధిలో అపరిహారార్థ బలులు, ఆయనకి ఇష్టమైన దహన బలులు అర్పించాలి. ఇవన్నీ ప్రక్కన పెట్టారు. ఇప్పుడు వీరి సేవ ఏమి చేయాలంటే క్రీస్తు నామము ఎక్కడా ప్రకటింపబడకూడదు, క్రీస్తు పిల్లలుగా ఎవరు పిలువబడకూడదు, క్రైస్తవులు అనే మాట వారికి వినబడకూడదు. ఆ యొక్క పని ఎలాగైపోయిందంటే ప్రాణాధారం అయిపోయిందట. ఎందుకనంటే వారి కనులకు ఇక సాతాను అపవాది గుడ్డితనం కలుగు చేసింది, వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. అందుకే మరి స్టెఫెనును పరుచుకున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి స్టెఫెనును పట్టుకుని రాళ్ళను చంపినట్లుగా మనం చూస్తాం. అపోస్తలులు తప్ప క్రైస్తవులు, విశ్వాసులు అనేవారు అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకు అనంటే సాతాను అంత గలిబిలి చేసింది. అది తట్టుకోలేక యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ అనుగ్రహించాడు అనే ఆ రక్షణను చూడలేక మనపైనే దాడి చేయించి, ఎప్పుడైతే అననీయ మరి పౌలు కొరకు ప్రార్థన చేశాడో ఆ కంటి నుంచి పొరలు రానట్లుగా మనం చూస్తున్నాం. అంటే అప్పటి వరకు మూసుకుపోయిన ఆ మనోనేత్రాలు అప్పుడు తెరవబడ్డాయి పౌలుకి. వెంటనే ఆయన ఏం చేయడం మొదలు పెట్టాడంటే క్రీస్తు సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. క్రీస్తు కొరకు హింసింపబడడానికైనా సిద్ధమే అని చెప్పి క్రీస్తును ప్రకటించడం మొదలు పెట్టాడు. ఎందుకనంటే ఆ దేవాది దేవుడు మనల్ని వట్టిగా విడిచిపెట్టలేదండి, వట్టిగా మనల్ని విడిచిపెట్టలేదు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం ఆ చివరి వచనంలో చెప్తున్నాడు, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్తను పంపించానని చెప్తున్నాను. ఈ యొక్క ఆదరణకర్త మనము సత్యములోనికి నడిపించడానికి, ఆయన సత్య స్వరూపమైన ఆత్మ సర్వ సత్యములోనికి మనల్ని నడిపించడానికి దేవుడు ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచాడు. ఆ యొక్క
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు శిష్యులు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ప్రియులారా, విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా అనేక గొప్ప కార్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి పేతురు రాస్తున్నాడు. మరి పేతురు యొక్క జీవిత వృత్తాంతాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక దినాన్న పేతురు గారు మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పేతురు గారిని పరుచుకున్నారు, చెరసాలలో వేశారు. అంతకు ముందు జరిగిన ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి యాకోబును ఖడ్గముతో నరికి చంపారు. ఇక తరువాత ఎవరు పట్టబడ్డారు అంటే పేతురు పట్టబడ్డాడు. అందరూ అనుకుంటున్నారు పేతురు అయిపోయాడు, ఇంకా పేతురు ఇక చనిపోవలసిన సమయం వచ్చింది, పేతురు ఎదురుకు దొరికాడు, ఇక పేతురు చనిపోతున్నాడు అని అందరూ అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ఆ రాత్రి చెరసాలలో పేతురు గారు ఏం చేస్తున్నారు అంటే భయపడిపోతున్నారు అని అనుకుంటారు అంతా. కానీ ఏం భయపడిపోవట్లేదు. పేతురు గారు ఏం చేస్తున్నాడంటే చక్కగా నిద్రపోతున్నాడు ఆయన చెరసాలలో. ఇంకా ఉదయమే ఆయన చంపేస్తారు, ఉదయమే ఆయన సిలివేస్తారో లేదా ఖడ్గంతో చంపుతారో తెలియదు, కానీ చావు మాత్రం గ్యారంటీ. ఆ సమయంలో పేతురు ఏం చేస్తున్నాడు అంటే హ్యాపీగా నిద్రపోతున్నాడు ఆ చెరసాలలో. ఆ నిద్రలో ఆయనకు ఒక దర్శనం వచ్చిందట. ఏమిటి ఆ దర్శనం అంటే ఒక దేవదూత పేతురు గారి దగ్గరికి వచ్చి పేతురు గారిని లేపి అతను చేయి పట్టుకుని ఆ చెరసాలలో నుండి వస్తున్నప్పుడు తలుపులన్నీ తెరుచుకుంటున్నాయట. అలా తీసుకుని ఆ వీధి చివరికి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టిందట. అబ్బా భలే ఉంది ఈ దర్శనం అని చెప్పి ఆ పేతురు గారు ఒకసారి కళ్ళు తెరిచి చూసేసరికి అది దర్శనం కాదు. నిజంగా పేతురు గారు ఎక్కడ ఉన్నారు? ఆ చెరసాల నుంచి బయటకు వెళ్ళి ఆ వీధి చివర. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించి ఆదరణకర్త, మీకు ధైర్యాన్ని ఇచ్చే ఆదరణకర్త, మిమ్మల్ని సంరక్షించే ఆదరణకర్తను నేను పంపిస్తానని ఏసయ్య చెప్పాడే. ఇదిగో ఆయన పంపించి మరి పరిశుద్ధులైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురును మరి అక్కడ సంరక్షించినట్లుగా, ఆ యొక్క చెరసాలలో నుండి, ఆ యొక్క చావు నుండి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చావు నుండి తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు గారికి ఎలా ఉందని అంటే అది కల కన్నట్టుంది, ఏదో దర్శనం అనుకుంటున్నాను. కానీ పేతురు గారు ఆ దినాన్న ఆ మరణం నుండి సంరక్షింపబడ్డాడు. ప్రభు పరిచర్య గొప్పగా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకనంటే ఆదరణకర్త తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని సమూహమా, నేటి దినాన్న పునరుద్ధానమైన తర్వాత 40 రోజులు ఆయన ఈ భూమి మీద ఉండి ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన తరువాత ఇదిగో మీకు ఏమి జరుగుతుందో ముందుగానే తెలియజేశాడు. అతి విధముగా జరిగింది. కానీ ఆదరణకర్త తోడుగా ఉండటం వలన ఆయన శిష్యులు మరి గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. గొప్ప పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా క్రీస్తుని విశ్వసించాలి. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం పిలువబడాలి. ఆయన మన కొరకు వచ్చిన మాదిరి జీవితంలో మనం జీవించాలి. ఎందుకనంటే ఆయన మనతోనే ఉన్నాడు. ఎందుకంటే ఆదరణకర్తను మన కొరకు ఈ లోకంలోనికి పంపించినాడు. ఆదరణకర్తే మనల్ని సర్వ సత్యములోనికి మనం నడిపిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనల్ని సంరక్షించిన వారు ఎవరునంటే ఆ దేవాది దేవుడే. ఏ తెగులు నీ గుడారములకు రాకుండా చేయువాడు ఆయనే. ఆయన ఇచ్చిన వాగ్దానము, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, కరోనా కాదు ఏ రోగమైనా సరే మనం ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకనంటే మనల్ని రక్షించేది, మనల్ని సంరక్షించేది ఆ దేవాది దేవుడు. అయితే మనము ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడాలి. ఆయన మార్గంలో మనం నడవాలి. అలా నడిచిన ఎడల దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రతి విశ్వాసికి, ప్రతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాను, మీ కుటుంబంలో దేవుని అధిపతిగా ఉంచుకోనండి. మీ కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకనంటే ఆయన ఆదరణకర్తను మన కొరకు పంపించాడు. ఆదరణకర్త మనతోనే ఉన్నాడు, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఇక సమయంలో నేను ఈ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, రేగల దేవా, కృపగల రక్షక, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నీవు ఆరోహణమైన తరువాత ప్రభా, ఇదిగో లోకంలో ఏమి జరగబోతుందో నువ్వు తెలియచేసావు. నీకు వందనాలు తండ్రి. దేవా, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా ఆదరణకర్తను మాకు తోడుగా ఉంచావు నాయనా. నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో మరి శాపము మా మీద పగబట్టి ప్రభువా, మమ్మల్ని మా మీదకి ప్రభా, ఇదిగో మాకు అపవాదినైన మమ్మల్ని హింసిస్తూ ఉండగా ప్రభా, మాకు మనోనేత్రాలను తెరిచి దేవా నీ మార్గములు మమ్మల్ని నడిపిస్తున్నావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో వాక్యం విన్న దేవా, ప్రతి సహోదరుని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయనా. నీకు వందనాలు. వాక్యానుసారముగా జీవించే యోగ్యత మందరికి అనుగ్రహించమని విన్న వాక్యము మా హృదయాలను ముద్రించుకుని దేవా, నీకు వాక్యం ప్రకారముగా జీవించే యోగ్యత ధన్యత మందరికి నీ దయచేయమని ఇక ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలియును కాక. ఆమేన్. దేవా నా దయతో కూర్చోండి. మరి చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి కొట్టుంగ గురుమండల అధ్యక్షులు రెవరెండ్ కె చిట్టుబాబాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనమందరం కూడా ముగింపు ప్రార్థనలో ఏకీభవించడము. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ నామంలో ప్రారంభించినటువంటి ఈ పరిశుద్ధ ఆరాధనతయు మీ నామమునకు మహిమకరముగాను, అటు రీతిగానే ఈ ఆరాధన క్రమంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
మేలుకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానం బట్టి ఇగో మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా పాటల యందును ఆరాధన యందును వాక్య భాగముల యందును వాక్య ధ్యానమందును కేవలము మీరు మాత్రమే మాకు సహాయం చేసి మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన క్రమంలో ఏకీభవించినటువంటి ప్రతి దైవజనుని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలైనా ఆరాధనలో నడిపించినటువంటి పాస్టర్ రమేష్ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన పరిచర్య అంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభువా. అటు రీతిగానైనా చెడవాక్య సందేశాన్ని అందించినటువంటి రెవరెండ్ కే చిట్టుబాబు గారిని బట్టి ప్రార్థిస్తుండగా ప్రేమ దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మశక్తిని అనుగ్రహించినైనా నీ పరిచర్యలో ఇంకా బలమైనటువంటి సాధనముగా వాడుకొని నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించేటువంటి గొప్ప ధన్యతను ప్రియులకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలైనా ప్రియులు అందించినటువంటి ఆ వాక్యాన్ని ప్రభువా విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవించినైనా బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించినటువంటి యోగ్యమైన స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభువా. ఈ ఆరాధన క్రమంలో ఏకీభవించినటువంటి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి మరి కట్టుగా యవనస్తులందరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అయా దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైన పేరులతో మీరు తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలైనా ఈ ఆరాధన క్రమము ఇటు రీతిగా జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. పెద్దలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలైనా అనే రీతిగానే ప్రభువా మా సినిమా నాయకులైనటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క పరిచర్య అంతట్లో మీరే తోడుగా ఉండండి. వారి మార్గం అంతట్లో కూడా ప్రభువా మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మా యావత్ ఏఎల్సీ సంఘం అంతటిని అందునటువంటి యాజక వర్గాన్ని, పాలక వర్గాన్ని, అందునటువంటి విశ్వాస వర్గాన్ని కూడా ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలైనా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా ఎందరైతే చూస్తున్నారో ప్రభువా అందరినీ కూడా నైనా మీరు దర్శించనైనా వారి ఆత్మీయ జీవితంలో ప్రతి విధమైనటువంటి అవసరతను కూడా తీర్చమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ దేశంలో ప్రస్తుత కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉండగానైనా ఈ శక్తిగలైనటువంటి వాక్కు చేతనైనా పరిస్థితులను చక్కపరచమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభువా. ఇదో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆయా సంఘాలను బట్టి అందున విశ్వాసాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ కట్టుకు వారి అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి అయినా. అటు రీతిగానే ప్రభువా సెయింట్ థామస్ లూథరన్ చర్చ్ ఆత్రేయపురం ప్యారిష్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. లూథరన్ చర్చ్ లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అయా దీవించండి, ఆశీర్వదించండి అయినా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. లక్ష్మీపురంలో ఉన్నటువంటి అయా లూథరన్ చర్చ్ విశ్వాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మను కుమ్మరించమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యనామం అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగా చేయునుగాక.